జీవిత కాలమెల్ల స్తుతించెదను నా జీవిత కాలమెల్ల స్తుతించెదను ఆయనే నా సంగీతము స్తుతుల వచనమే వాసంతమే దూతల పొగడు దేవుడాయనే స్తుతుల వచనమే హల్లెలూయా. శృతి చేసి నీ పాడన ఆ పాటను పాడుకుందాం. శృతి చేసి నీ పాడన స్తోత్ర గీతం భజించి పొగడనా స్వామి శృతి చేసి నీ పాడన
కాపాడినది నీవే కదా. దానియేలును సింహపు గోనులో కాపాడినది నీవే కదా. జల ప్రళయములో నోవాను కాచిన, జల ప్రళయములో నోవాను కాచిన బలవంతుడవు నీవే కదా. నీవే కదా. నీవే కదా. హల్లెలూయా హల్లెలూయా. అందరూ పాడుతారు. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి చేసి పాడనా పొగడనా స్వామి. స్తుతి చేసి పాడనా స్తోత్ర గీతం. సమరయసీని కరుణతో బ్రోదిన సచరితుడవు నీవే కదా. సమరయసీని కరుణతో బ్రోదిన సచరితుడవు నీవే కదా. పాపుల కొరకై ప్రాణము నీచిన, పాపుల కొరకై ప్రాణము నీచిన కరుణామయుడవు నీవే కదా. నీవే కదా. నీవే కదా. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా 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 హల్లెలూయా. ఓరి బాబా లక్షమిదా ఓరి బాబా లక్షమిదా బాబా. Praise Jesus. Hallelujah. Praise the Lord. Hallelujah. 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 స్తుతి చేసి పాడనా స్తోత్ర గీతం. భజించి పొగడనా స్వామి. స్తుతి చేసి పాడనా స్తోత్ర గీతం. శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన. స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా తండ్రి దేవా నీకేనయ్యా తండ్రి దేవా. యేసయ్యా
ఆకాశములు సృజించిన యేసయ్యానికి స్తోత్రం. నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును. నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును. హల్లెలూయా 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 హల్లెలూయా
నిలబడి కీర్తన ప్రారంభించదు. 47వ కీర్తన. మొదటి నుంచి చివరి దాకా పొద్దుగా చదువుకున్నాం. సర్వజనులారా చప్పట్లు కొట్టుడి, జయధ్వనులతో దేవుని గూర్చి ఆర్భాటము చేయుడి. యెహోవా మహోన్నతుడు, భయంకరుడు, ఆయన సర్వభూమికి మహారాజై ఉన్నాడు. ఆయన జనములను మనకు లోపరచును, మన పాదము కింద ప్రజలను అనగదొరుకును. తాను ప్రేమించిన యాకోబునకు ఆయన మన కొరకు ఏర్పాటు చేస్తున్నాడు. దేవుడు ఆర్భాటముతో ఆరోహణమాయను, బూరధ్వనితో యెహోవా ఆరోహణమాయను. దేవుని కీర్తించుడి, కీర్తించుడి, మన రాజును కీర్తించుడి, కీర్తించుడి. దేవుడు సర్వభూమికి రాజై ఉన్నాడు, రమ్యముగా కీర్తనలో పాడుడి. దేవుడు అన్ని జనులకు రాజుగా ఉన్నాడు. దేవుడు తన పరిశుద్ధ సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. జనుల ప్రధానులు అబ్రహాము యొక్క దేవునికి జనులై కూడుకొని ఉన్నారు. భూనివాసము ధరించు భూనివాసులు ధరించుకును కేడలు దేవునికి ఆయన మహోన్నతుడుగా నేను. దివ్యగ్రంథము ఎచటనైన వెలకిన సహాయం దొరకును. కష్టములు వచ్చిన దుఃఖములు కలిగిన విడువకుల చదువుడి దివ్యగ్రంథం. దివ్యగ్రంథము దివ్యగ్రంథము ఎచటనైన వెలకిన సహాయం దొరకును. కష్టములు వచ్చిన దుఃఖములు కలిగిన విడువకుల చదువుడి దివ్యగ్రంథం. ఆమేన్. ప్రియులారా, విశ్వాసంతో ప్రభుని మనం స్తుతించి ఆరాధన. దేవుడు మనందరి పట్ల కూడా తన కార్యాలు ఆయన జరిగించాలి. ఈరోజు మనకు ఒక దేవుడు, ఒక పరీక్ష దేవుడు మనకు పెట్టారు. మీరందరూ కూడా ఒక మాట చెప్పాలి, నాతో కూడా చెప్పండి. అమ్మా మీకు ఇప్పుడు స్తుతించమని చెప్పలేదు నేను. ఎందుకమ్మా మిమ్మల్ని స్తుతించమని చెప్పలేదు నేను. మీరు నాతో కూడా మాట చెప్పిన తర్వాత దేవుని స్తుతించాలి. యేసయ్యా, ఈ పునరుద్ధరణ దినాన నాతో నా ప్రక్కన 10 మందిని మీరు ఉంచినందుకు మీకు వందనాలు యేసయ్యా. మిమ్ములను పూర్ణాత్మతోనూ పూర్ణ శక్తితోనూ మిమ్ములను ఆరాధన చేయడానికి మాకు శక్తిని ప్రసాదించండి యేసయ్యా. ఈరోజు మీ పరిశుద్ధాత్మ ద్వారా మమ్ములను అభిషేకించండి. యేసు నామమున ఆమేన్. ఇప్పుడు దేవుని ఆరాధిద్దాం. మన భక్తులందరూ కూడా ఉన్నారు అన్న విశ్వాసంతో ప్రభుని మనం ఆరాధన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసు యేసు స్తోత్రం, 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 స్తోత్రం.
యేసునాథానికి స్తుతి 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 హోసన్నా మీ నామం బలమైనది హోసన్నా మీ నామం బలమైనది సర్వలోకవాసులు నీకే ఎక్కడైతే ముగ్గురు కూడిన నామములు ఆరాధిస్తారు, ప్రార్థిస్తారు, వారి మధ్యన ఉంటాను అని సెలవిచ్చిన దేవుడైన ఆయన మన మధ్యన ఉన్నాడు. హల్లెలూయా. ఆత్మస్వరూపంగా మన మధ్యన సంచారం చేసుకుంటున్నాడు. మన మధ్యన ఆయన దూతల పరివారంలో మన మధ్యన ఉన్నారు. హల్లెలూయా. ఓ గ్లోరీ. ఆయన నామము నిత్యము కూడా పరిశుద్ధుడు పరిశుద్ధుని చెప్పి కొనియాడబడుతున్న ఆయన నామముని మనం స్తుతిద్దాం. హల్లెలూయా. యేసు మీకు స్తోత్రాలు ప్రభా. యేసు మీకు స్తోత్రం. యేసు మీకు స్తోత్రం 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 స్తోత్రం. యేసయ్యా మీకు స్తోత్రాలు ప్రభా. యేసయ్యా మీకు స్తోత్రాలు. యేసయ్యా మీకు స్తోత్రాలు ప్రభా. యేసయ్యా మీకు స్తోత్రాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. మహోన్నతుడానికి స్తోత్రాలు ప్రభా. ఆశ్చర్యకరుడానికి స్తోత్రాలు ప్రభా. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆశ్చర్యకరుడా స్తోత్రం. ఆలోచనకర్తా స్తోత్రం. ఆశ్చర్యకరుడా స్తోత్రం. ఆలోచనకర్తా స్తోత్రం. బలమైన దేవా నిత్యుడవగు తండ్రి సమాధాన హరి
నీరాగమిచి విమోచించినావే నా రక్షణకర్త స్తోత్రం. నీరాగమిచి విమోచించినావే నా రక్షణకర్త స్తోత్రం. ये पूर्ण होने के लिए पूर्ण आपको ये नाम रखेगा। हालेलुया, हालेलुया, आमेन, దేవానికి స్తోత్రాలు ప్రభు నాయన. ఓ గ్లోరీ, హల్లెలూయా, 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 హల్లెలూయా. నోరు తెరిచి ప్రభుని మనం స్తుతిద్దాం. ఆ ప్రభుని మనం ధ్యానపడదాం. యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన మన జీవితంలో అనేకమైన కార్యాలు జరిగిపోచేయడానికి మనల్ని బలపరచడానికైనా ఇష్టపడుతున్న దేవుడైన. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసు 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 యేసయ్యా 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 మీకు స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి మీకే వందనాలు 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 ప్రభా, వందనాలు ప్రభా, మీకే స్తోత్రాలు స్వామి. ఓ గ్లోరీ, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా యేసయ్యా మీకే స్తోత్రాలు ప్రభా, యేసయ్యా మీకే స్తోత్రం 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 స్తోత్రం. స్తుతిద్దాం ప్రభువును, స్తుతించండి, ధ్యానపడదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా,
నీ ఉంటే నాకు చాలు యేసయ్యా నీ వెంటే ఉంటాను యేసయ్యా ఎన్ని బాధలు ఉన్నను ఇబ్బందులైనను ఎంత కష్టమో వచ్చినా నిష్ఠురమైనను యేసు ఎన్ని బాధలు ఉన్నను ఇబ్బందులైనను ఎంత కష్టమో వచ్చినా నిష్ఠురమైనను
ఈరోజు నా ప్రభు మాట్లాడుతున్నమాట. ఈరోజు నేను దేవుడిని ప్రత్యేకంగా నేను దర్శించడానికి, నేను బలపరచడానికి, ఈ మధ్య దేవుడు కార్యం జరిగింప చేయడానికైనా ఇష్టపడుతున్న దేవుడే ఉంటున్నాడు ఆయన. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుడు మనం స్తుతిద్దాం, ఆయన స్తుతించి మనం కనపడతాం. పరిశుద్ధుడైన దేవుడు, కృప కలిగిన యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన సన్నిధి మన మధ్యలో వచ్చి ఆ ప్రభు మనం బలపరచడానికైనా, నడిపించడానికైనా ఇష్టపడుతున్న దేవుడైన. హల్లెలూయా. రాషరీమా బాబా రీఖా బాబా రీమా బాబా రీమా బాబా. ఓ గ్లోరీ. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసు మీకు స్తోత్రాలు ప్రభా. యేసు మీకు స్తోత్రాలు ప్రభా. యేసు మీకు స్తోత్రాలు. హల్లెలూయా. స్తోత్రము యేసు, 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 స్తోత్రము యేసు. సర్వశక్తిమంతుడా యేసు, సర్వాధిపతి యేసు, సర్వశక్తిమంతుడా యేసు, సర్వాధిపతి యేసు, సర్వ సంపదలు నీవే, సర్వాధిపతి నీవే, సంపదలు నీవే. మా ప్రభా మీకు వందనాలు స్వామి. మమ్మల్ని బలపరుస్తున్నందుకు మీకు స్తోత్రం. మీరు మాకు సహాయం చేసినందుకు మీకు వందనాలు ప్రభా. మీ వాక్యం ద్వారా మీరు మాట్లాడుతున్న విధానాన్ని బట్టి మేము స్తుతిస్తున్నాం. మీరే ప్రభా కార్యాలు జరిగింపచేసి మీ నామానికి నా ప్రభా మీరు ఘనతను తెచ్చుకో. యేసు నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకొనొచ్చున్నాము తండ్రి. కూర్చున్నాం.
దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి ఎందుకు ఈరోజు దేవుడు నన్ను ఎక్కువగా ఆరాధన చేయడానికి దేవుడు నన్ను ప్రేరేపిస్తున్నాను. దేవుడు ఆయన శక్తిమంతుడైన, ఆయన కార్యం అనేది ఎంతో గొప్ప కార్యాలు ప్రభు మనకైనా జరిగించేవాడే. శ్రమల మధ్యన, ఇబ్బందుల మధ్యన, బలహీనతల మధ్యన, అనేకమైన బాధలు మధ్యన దేవుని మనము ఆరాధన చేయటానికి, దేవుని వెంబడించడానికి ఆ యేసయ్య మనకైనా ఎంతో కృపను మనకైనా దయచేశాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఒక సంతోషమే కాదు, ఒక బాధే కాదు, ఎన్ని ఉన్నప్పటికీ కూడా ప్రభు యొక్క నామము స్తుతింపదగినది, ప్రభు యొక్క నామము ఆరాధింపదగినది. ఆ ప్రభుని మనము ఆయన స్తుతించి ఆయన కనపరుస్తూ ఉంటున్నప్పుడు ప్రభు మన జీవితంలో అనేకమైన కార్యాలు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది విశ్వసిస్తుంటున్నారు మాట మీద? దేవుడు నా పట్ల కార్యాన్ని చేస్తాడు అని. ఈరోజు దేవుడు నన్ను బాగు చేస్తాడు. ఈరోజు నా యేసయ్య నా కుటుంబాన్ని బాగు చేస్తాడు. ఈరోజు నా యేసయ్య నాకున్న వ్యాధిని బాగు చేస్తాడు. ఏంటి చెప్పన్నా? యేసయ్య బాగు చేస్తాడు. హల్లెలూయా. ఆయనకు సమస్తమును సాధ్యం. హల్లెలూయా, హల్లెలూయా. మీ మొక్కలు మొక్కలు పెట్టుకోను, అది ఎందుకు మీ దగ్గర పురుషులు చేసినట్లుగా. హల్లెలూయా, హల్లెలూయా. మీకు ఎంతమందికి పనులు ఉన్నాయి? ఈ పనులు చేసే పనులు కాదు, పనులు ఎంతమందికి ఉన్నాయి? చూపించండి పనులు. చూపించి భయపడతాను అదే అంటే అట్లా అవుతారంటే అప్పుడు అవునరా, సంతోషపడినాక దేవుని మనము ఆరాధన చేస్తుంటున్నప్పుడు ఆ ప్రభువే మనకి ఏం చేసేవాడైనా ఆయన పని ఆయన చేసుకొని పోతూ ఉంటారు. నాకెందుకు పూర్తిగా కాన్ఫిడెంట్ ప్రభు నాకు ఇచ్చారు. ఎందుకంటే దేవుని ఆరాధించడానికి ఆయన ప్రార్థన చేస్తుంటున్నప్పుడు 30 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉంటున్నప్పుడు ప్రభు నాకు చాలా విషయాలన్నీ కూడా ఆయన బలపరుస్తూ వచ్చారు. అందులో ఒక విచిత్రమైన విషయం ఏమంటే, ఒకరోజు ప్రార్థన చేస్తున్నాను, ఆరాధన జరుగుతున్న కళ నేను బాగా చూస్తున్న వెలుగుగానే ఉండి నేను కలగంటున్నాను. ఆరాధన జరుగుతూనే ఉంది. ఆరాధనలో ఎక్కువ మంది ఎవరు లేరు, చాలా తక్కువ మంది ఉన్నారు. అయితే ఆరాధన నేను చేస్తున్నా, పాడుతున్నాను, దేవుని ప్రార్థన చేస్తూనే ఉన్నాను. కానీ అక్కడ ఎవరు కూడా కనపడలేదు. ఇక్కడ ఆరాధనలో ఏం ప్రభా అని ప్రార్థన చేశాను. ప్రభు నాకు ఒక మాటని గుర్తు చేశాడు. 1995 సంవత్సరం డిసెంబర్ మాసం 21వ తారీఖున అప్పుడు నాకు టీవీఎస్ 50 నాకు కొనింది బండి. ఆ బండిలో నేను సేవ చేసేవాడిని. అది ఎప్పుడూ రిపేర్ ఆ బండి, ఎప్పుడు రిపేర్. సాయంత్రం షెడ్ తీసుకెళ్ళి ఇచ్చేసి మళ్ళీ ఉదయం ఆ బండి తీసుకొని వెళ్ళడానికి వెళ్ళేవాడిని. ఆ బండి కాస్త ముందు గుడికిందంటే మళ్ళీ ఆగిపోతుంది, మళ్ళీ బండి పోదు. దాదాపు బండి నెట్టుకుంటా వెనక్కి వస్తే ఆ ఊళ్ళో సేవ ఆగిపోతుంది అని చెప్పి బండి నెట్టుకుంటూ నేను
దాదాపు 16 కిలోమీటర్లు నెట్టుకొని పోయినాను బండిని. ఆడ పోయి ప్రాంతానికి వెళ్తే ఆ ఇంటికి వెళితే రాత్రి 9-11 అయిపోయాను. అయినా కూడా వాళ్ళందరూ నాతో ఏకీభవించారు, ప్రార్థన చేసి నడిచిపోయాను. ఉదయకాలం మళ్ళీ నేను ఆ బండిని నెట్టుకొని అక్కడి నుంచి ఇంకో పల్లికి వెళ్ళి ఆడ ప్రార్థన చేసుకొని అక్కడి నుంచి మళ్ళీ పుంగూరుకే బండి నెట్టుకొని వచ్చాను. ఎక్కడి నుంచి రామసముద్రానికి బండి తోసుకొని వచ్చిన. ఎక్కడి నుంచి మా పల్లికి బండి తోసుకొని వచ్చిన. బండి స్టార్ట్ కదా, దానికి వచ్చే కనుక దాన్ని ఎత్తున పెట్టేసేది, ఇంటికి వచ్చి గుమ్మని ఉండేది. ప్రార్థన చేస్తూ ఉంటున్నప్పుడు ఆ రోజు బాగా అలసిపోయాను. 21వ తారీఖున పడుకున్నాను. తెల్లవారుజామున 3 గంటలకి ప్రభు నాకు చెప్పిన మాట ఏమంటే, నువ్వు ఏ స్థలంలోకి వెళ్ళి నీ పాదాలు నిలుపుతావు ఆ స్థలం అంతా నీకు ఇస్తాను దేవుడు అన్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. నిజం ఈ మాట. 92, 93, 94 క్రిస్మస్ ఆరాధనలకు ఎవరు రాలేదు ఇక్కడ. అక్కడ ఉన్నప్పుడు మా అమ్మ ఒకతే వచ్చేది. 95వ సంవత్సరంలో దేవుడు ప్రవాహంలాగా ఆత్మలు పంపించేశాడు. మందిరం ఫుల్ అయిపోయింది. అది దేవుడు మళ్ళీ నాకు చూపించాడు ఆయన. ఆ రోజు చేసిన కార్యాన్ని మళ్ళీ ఈరోజు నేను చెయ్యనాన్ని. ఎందుకు నాకు ఆ విధంగా మళ్ళీ నాకు ఆ జ్ఞాపకం వచ్చింది నాకు తెలియదు, కానీ మళ్ళీ నాకు అర్థమైంది. ఈ బండి ఆ టైర్కి ఎంత కనుక ఎక్కేసి ఆ టైర్ ట్విస్ట్ అయిపోయింది. బండి ఇంకా నడపడానికి వీలు లేకుండా పరిస్థితి అయిపోయాను. ఉపవాసం అందులోనే. సరే బైక్ పెట్టేసి నేను ప్రార్థన చేస్తున్నాను, ప్రభా ఈ ఉపవాసంలో నేను నడిచి ఒకవేళ సేవ చేయడం నీకు ఇష్టమైతే నేను చేస్తాను ప్రభా అని ప్రభుని అడిగాను. అయితే దేవుడు గొప్పవాడైన ఉపవాస ప్రాంతంలో అయిపోతున్నాగానే దేవుడు నా బండి నాకు మళ్ళీ రెడీ చేసి ఇచ్చేసినాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఖచ్చితంగా ఈరోజు నేను చెప్తున్నాను, ఇది దేవుడు నేను చెప్తున్నా. ఇంకా మీరు ఆలస్యం వస్తే మీకు సీటు దొరకదు. నమ్ముతారా? మీరు ఆలస్యం చేస్తే మీకు సీట్ దొరకదు. ఇక్కడ మీరు ఎంత బయట ఉండాల్సింది. మా సెల్ ఎవరు ఆఫ్ చేసేయండి. సెల్ ఎవరిది? సెల్ ఆఫ్ చేసేయండి. మన దగ్గర సెల్ వాడకూడదు. ఎవరి సెల్ ఆఫ్ చేసేయండి. ఎక్కడ కూర్చొని టిక్ టాక్ చేసుకుంటా ఉంటారు. వీడు కూర్చొని స్టేటస్కి పెడతా ఉంటారు. జాగ్రత్తగా ఉండండి. దేవుని దగ్గర ఆడద్దని దెబ్బతింటారు. జీవితం చాలా దెబ్బతింటుంది. కుటుంబాలు దెబ్బతింటాయి. మీరు నమ్ముకున్నంతగా నవ్వులాగా కాదు ఈ స్థలం. ఇది భయం కలిగి బతకండి. ఇక్కడ భయం కలిగి ఉండండి. ఇక్కడ అనాలోచన చేసేది కాదు ఇది. ఈ స్థలం చాలా గొప్పది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ప్రతి మాట కూడా మన జీవితంలో ఆయన జరిగిస్తాడు. మరి వాక్యంలోనికి మనం వెళుతున్నట్లయితే 2వ సమూయేలు గ్రంథాన్ని మనం తీసుకుందాం. 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము. 2వ సమూయేలు 7వ అధ్యాయము 18వ వాక్యాన్ని మనం చదువుకుందాం. 2వ సమూయేలు 7వ అధ్యాయము 18వ వచనం. దావీదు రాజు లోపలికి ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుని ఈలాగున మనవి చేసెను, నా ప్రభువా యెహోవా, ఎంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడను, నా కుటుంబము ఏ పాటిది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాక్యాన్ని మనం చూస్తున్నట్లయితే దావీదు రాజు లోపలికి ప్రవేశించి
యెహోవా సన్నిధిని కూర్చున్నాడట. దేవుని మందిరంలోకి వచ్చి ఆయన సన్నిధిలో ఆయన కూర్చున్నాడట. ఆయన కూర్చుని ఏమంటున్నాడంటే ఇలాగ ఆయన మనవి చేస్తున్నాడు, ప్రభువా యెహోవా, ఎంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడను, నా కుటుంబము ఎంతటిది అని మాట్లాడుతూ ఉంటున్నాను. రాత్రి నాకు ఈ వాక్యాన్ని దేవుడు అనుగ్రహించాడు. నాకు ఈ వాక్యాన్ని నేను చూసి మళ్ళీ నేను పడుకున్నాను. ఉదయకాలం మళ్ళీ నేను వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు ఈ వాక్యంలో ఉన్న కొన్ని సారాంశాలు, ఇందులో ఉన్న విషయాలు కొన్ని ప్రభు నాకైనా బయలుపరిచాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం చూస్తున్నట్లయితే భక్తుడైన దావీదు చెబుతున్న మాట ఏమంటే, రాజు ఆయన లోపలికి ప్రవేశించి అని మాట్లాడుతూ ఉంటున్నా. లోపలికి ప్రవేశించి కూర్చుండి ఆయన సన్నిధానంలో కూర్చుండి ఆయనకి మనవి చేస్తూ ఉంటున్నాం. మనము ఎక్కడికి మనం ప్రవేశించాలి అని అంటే దేవుని యొక్క సన్నిధికి మనం ప్రవేశించాలి. దేవుని సన్నిధికి మనం ప్రవేశించకపోతే, ఆయన సన్నిధిలో మనం లేకపోతే మరి ఏ మాత్రము కూడా ఆ కార్యాలు అనేది మనం చూడలేము. ఈరోజు మనుషుడు వస్తున్నాడు, కానీ ఆయన సన్నిధిలోనికి చేరలేకపోతూ ఉంటున్నా. ఆయన సన్నిధికి చేరాలి. ఎట్లా ఆయన సన్నిధికి మనం చేరేది? నేను వచ్చి కూర్చున్నాను కదా, నేను బాగా పాడుతున్నాను కదా, దేవుని ఆరాధిస్తున్నాను కదా, ప్రార్థన చేస్తున్నాను కదా, వాక్యం చదువుతున్నాను కదా, వాక్యం వింటున్నాను కదా, వాక్యం చెబుతున్నాను కదా అని మనం అనుకోవచ్చు. కానీ ఇక్కడ వాక్యాన్ని చాలా జాగ్రత్తగా మనం చూస్తూ ఉన్నట్లయితే దేవుడు ఆయన చెప్తున్న మాట చాలా చక్కని మాట. దావీదంట లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళి దేవుని యొక్క సన్నిధానంలో ఆయన కూర్చున్నా. ఉందా వాక్యం? అట్లే ఉంది కదా. దావీదు రాజు లోపలికి ప్రవేశించి ఎక్కడున్నాడంట? యెహోవా సన్నిధిని కూర్చుంది. బాగా గమనించాలి. దావీదు రాజు దేవుడు లోపలికి ప్రవేశించాడు, ఆయన ఆరాధించాడు నా మాట అక్కడ లేదు. లోపలికి వచ్చాడు, వచ్చి మళ్ళీ ఎక్కడ కూర్చున్నాడు ఆయన? ఇప్పుడు మీరు లోపలికి వచ్చారు, మీరు ఎక్కడ కూర్చుంటున్నారు? మీరు దేవుని సన్నిధిలో కూర్చుంటున్నారా, లేకపోతే మీ ఆలోచన ప్రకారంగా మీరు జీవిస్తున్నారా? దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు, దేవుని దగ్గర మనం కూర్చున్నప్పుడు ఆ పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభువుల వారు మనకందరికీ కూడా కృపను దయచేస్తాడు. ఆయన సన్నిధిలో మనం కూర్చున్నప్పుడు ఆ ప్రభు మనల్ని బలపరుస్తాడు. ఆయన ఎక్కడ కూర్చున్నావు? నీ ఆలోచనలు బయట ఉన్నాయి. ఎక్కడ కూర్చున్నావు? నీ హృదయానికి తాళం వేసి కూర్చున్నావు. ఇంకా లోపలికి ఏది కూడా రానివ్వకుండా. ఈరోజు మనిషి దేవుని మాట వినటం లేదు. మనిషి దేవుని మాట వినటం లేదు. కానీ మనిషి ఏమనుకుంటున్నాడంటే, నా మాట దేవుడు వినాలని కోరుకుంటున్నా. అర్థమైన వ్యక్తులు స్తోత్రం చెప్పండి. ఈరోజు మనిషి దేవుని మాటని వినటం లేదు. కానీ ఆ మనిషి ఏమనుకుంటున్నాడు? నా మాటే దేవుడు వినాలా. ఎంత ఆలోచన చూడండి. అంటే దేవుడు చెప్పినది వినకుండా నువ్వు చెప్తూ ఉంటే దేవుడు వింటాడా దాన్ని? దేవుని ఆజ్ఞ ప్రకారంగా నువ్వు జీవించకుండా, ఆయనకి లోబడకుండా నీ వాకనే నువ్వు చెప్తూ ఉంటే ఆయన ఏమన్నాడు? నేను ఎవడు ప్రార్థన చేయమన్నాడు? ఇది ఒక బలవంతమైన ప్రార్థన.
ఈ ప్రార్థన బలవంతమైన ప్రార్థన ఇది. ప్రియులారా, నన్ను చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఈరోజు. ఒకవేళ నా మాటలు మీకు హృదయానికి నొప్పి కలగచ్చేమో, కానీ అయితే ఈ రోజు నీలో దేవుడు గల పనిని చెయ్యాలని ఆయన ఆశపడుతూ ఉంటున్నా. నువ్వు మొదట దేవుడి మాట విను, ఆయన చెప్పిన మాట విను. ఆయన నీకేం చెప్తున్నాడో, నీకేం బోధిస్తుంటున్నాడో ఆ మాట మొదట నువ్వు విని అప్పుడు నువ్వు దేవుడికి చెప్పు. దేవుడు నీ మాట వింటాడు. ఆయన ఆ విధంగా లేకపోతే నీ మాట ప్రభు వినడు. నువ్వు ప్రార్థన చెయ్యొద్దు. నేనే చెప్తా ఉన్నా, దేవుని మాట వినకపోతే నువ్వు ప్రార్థన చెయ్యొద్దు. దేవుని మాట వినకపోతే దేవుని దగ్గరికి రావద్దు. దేవుని మాట వినకపోతే నువ్వు బైబిల్ చదవద్దు. దేవుని మాట వినకుండా ఇవన్నీ చేస్తే వారిని ఏమంటారంటే వేషధారణ అని అంటారు. వారిని వేషధారణ అంటారు, వేష అంటారు వారు. ఎందుకంటే కన్నా నువ్వు దేవుని మాట వినకుండా ఇవన్నీ నువ్వు చేస్తే, నువ్వు దేవుని మాట వినకుండా నువ్వు తీసుకొచ్చి 1000 రూపాయలు కానుక ఇచ్చేసినంత మాత్రాన దేవుడు సంతోషపడతాడంటే నీ కానుక అవసరం లేదు, ప్రభు అది తీసుకొని వెళ్ళిపోమంటాడు. ఆయన మొదటగా ఆయన మాటను వినాలి. హల్లెలూయా. ఆయన మాటను నీవు వినాల. దావీదు రాజు లోపలికి ప్రవేశించి యెహోవా సన్నిధిని ఏం చేసినాడు? ఆయన కూర్చుంది. లోపలికి వస్తున్నావు కాదలేదు, దేవుని సన్నిధానంలో కూర్చుంటున్నావా? నేను నా ప్రభుతో నేను ఉండాలి. నా ప్రభుతో నాకు ఇప్పుడు సంబంధం నేను కలిగి ఉండాలి. నేను నా ప్రభుని నేను ఆరాధించాలి. నేను నా ప్రభుని నేను ముందుకు నేను సాగాలి. ఈ ఆలోచన మనలో ఎప్పుడైతే ఉండగలుగుతుందో అప్పుడు మనం ఏం చేయగలుగుతామంటే ఇవన్నీ కూడా మనం చేయగలుగుతాం. లేకపోతే మనం రాలేము, మనం కూర్చోలేము. పోతాం. ఈరోజు ఆధారం చర్చికి పోయేసి వచ్చినాను, మళ్ళీ నాకేం సమస్యలు పోలేదే, నా రోగం బాగాలేదే, నా ఇబ్బందులు పోలేదే అని చెప్పుకుంటా ఉంటాం. ఎందుకంటే లోపలికి వచ్చే ఒకనే సరిలో కూర్చోలేదు. నీ తప్పిదను గ్రహించుని, నీలో ఉన్న లోపలను గ్రహించుని, నాకు ఇంకా ఏమి అని ఆలోచన చేస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు లోపలికి ప్రవేశించి యెహోవా సన్నిధిని వెళ్ళి ఆయన కూర్చున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కూర్చుని ఈలాగున అని ఏం చేసినాడంటే ఆయన మనవి చేసెను. కూర్చొని ఏం చేస్తున్నాడంటే ఆయన అప్పుడు ఏం చేస్తున్నాడు? ఆయన ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఇప్పటికిప్పుడు ఇక్కడే నీ ప్రార్థనకు జవాబు రావాలా అని ఎంతమంది ఆశపడుతున్నారు? ఎంతమంది ఆశపడుతున్నారు? ఇప్పుడే నీకు జవాబు కావాలా? నీ ప్రార్థనకు నీకు జవాబు ఇప్పుడే దొరకాలి. దేవుని సన్నిధానంలోకి వచ్చి కూర్చుండి ఆయన అప్పుడు ఆయన ఏం చేస్తుంటున్నాడంటే ఆయన మనవి చేస్తుంటున్నాడు. ఆయన అది ఏం చేస్తుంటున్నాడు? ఆయన మనవి అంటే ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. ఆ ప్రార్థన కూడా ఎంత చక్కగా ఉందంటే ఆ ప్రార్థన చేస్తున్న ప్రార్థన చదవండి. ఆ మాట చూస్తే మనవి చేసి, నా ప్రభువా యెహోవా, ఎంతగా నీవు నన్ను హెచ్చించడానికి నేను ఎంతటి వాడును, నా కుటుంబము ఏ పాటిది. ఎంత బాగా మాట మాట్లాడుతున్నది చూడండి. ఎంతగా నన్ను హెచ్చించటానికి నేను ఏ పాటి వాడను, అసలు నా కుటుంబం ఏ పాటిది. ఆ మాట కూడా అక్కడ మాట్లాడేశారు. ప్రియమైన దైవజనాంగమా, నన్ను చాలా జాగ్రత్తగా గమనించాల్సింది.
ఎవరు ఇక్కడ పరిశుద్ధులు లేరండి. ఎవరు పరిశుద్ధులు లేరు. అందరూ కూడా పాపము చేసిన వారే. దేవుడు అనుగ్రహించిన కృప ద్వారా మనము ఆయన పాదాల చెంత మనం రావడానికి ప్రభు మనకు ఆయన అనుగ్రహించారు. క్రీస్తు రక్తము ప్రతి పాపమును కడిగది అని మనం చూస్తూ ఉంటున్నాం. అంటే ఈ విషయాలన్నీ ఎందుకు నేను మాట్లాడుతున్నానంటే నెమ్మదిగా ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో మనం నిలబడే విధానము అనేది, లేకపోతే నడిచే విధానం అనేది ఒక ప్రత్యేకతంగా ఆడ చూపిస్తూ ఉంటున్నా. నేను ఏ పాటి వాడిని, నేను ఏ పాటి వాడిని. ఇప్పుడు చూడండి, సీఎం గారు నేరుగా మీ ఇంటికి వచ్చి కూర్చున్నాడు అనుకోండి, మీ ఇంట్లోకి వచ్చి కూర్చున్నాడు అనుకోండి, అప్పుడు మీరు ఏమనుకుంటారు? మీరు ఏమంటారు? ఏమంటారా? అసలు మా ఇంటికి రావటానికి నేను యోగ్యునే కాదు, మా కుటుంబం యోగ్యతే కాదు, కానీ ఆయన చూడు మా ఇంటికి వచ్చి కూర్చున్నాడు, ఆయన మా ఇంట్లో కూర్చున్నాడు, మాతో కలిసి భోజనం చేసినాడు. ఏమి ఎన్నిక లేని వ్యక్తి దగ్గరికి, ఎందుకు పనికిరాని వ్యక్తులని దేవుడు ఆయన ఏం చేస్తుంటున్నాడంటే ఆయన హెచ్చిస్తూ ఉంటున్నాడంట. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. ఎన్నిక లేని వారిని దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆయన హెచ్చిస్తున్నాడంట. హెచ్చించటం, నేను ఏ పార్టీ వాడిని, నా కుటుంబం ఏ పార్టీది. నిజంగా మాటలు నాకు ఉదయం నుంచి, నాకు ఎంతో రాత్రి నుంచి మాట నా హృదయంలో ఎంతో నాకు ఆ ప్రేరణ కలిగిస్తుంది, ఆ ఆలోచన కలిగిస్తున్నది. ఏమంటే, ఎన్నిక లేని మనలను పెంట కుప్పల మీద ఉన్న నన్ను, అందుకే దావీదు అంటాడు కదా, పెంట కుప్ప మీద నన్ను నీవు పైకి లేవనెత్తితివి. నేను ఎక్కడనో ఉండేవాడు. అంటే ఆయన పరిస్థితి, దావీదు పరిస్థితి ఏమంటే, నిద్రలేసి ఆయన ఒక సంగటి మొద్దు ఎత్తుకొని, నీళ్ళు తిత్తులు ఎత్తుకొని ఆయన ఏం చేసేవాడు? ఆయన గొర్రెలకు వెళ్ళిపోయాడు, తోలుకొని గొర్రెలు మేపుకొని తిరిగి ఇంటికి వచ్చి తినేసి మళ్ళీ కొనుక్కున్నాడు. అంటే ఆయనకి ఏమీ తెలియదు. అందుకని అతని గురించి కూడా ఒక చిన్నతనమైన మాట మాట్లాడుతుంది బైబిల్లో. ఇంకా ఎవరు ఉన్నారు అని ప్రవక్త మాట్లాడితే, ఇంకా ఎవరు ఉన్నారని అడిగితే, ఒకడు ఉన్నాడు, చిన్నవాడు ఉన్నాడు, వాడు ఏం చేసుకునేవాడు? ఉంది కదా వాక్యం, గొర్రెలు కాసుకునేవాడు ఉన్నాడు ఒకడు ఆయన. అంటే అప్పుడు ప్రవక్త ఏమంటాడంటే, వాడిని వేసుకురా బాగున్నాడు. అయ్యా వాడు ఎవడు? వాడు గొర్రెలు మేపుకునేవాడు, వాడిని వేసుకురాబో నువ్వు. నువ్వు నా కొడుకు యుద్ధం చేసేవాడు, బైబిల్ ప్రకారంగా, ధర్మశాస్త్ర ప్రకారంగా జ్యేష్ఠ కుమారుని అప్పగించాలి, కాబట్టి నా జ్యేష్ఠ కుమారుడు ఉన్నాడు తీసుకొని అని చెప్తూ ఉంటే కూడా తిరిగి ఏమంటున్నారు తెలుసా? అతను తీసుకుంటాను. ఆ గొర్రెలు మేపేవాడే కావాలి. ఎవరు కావాలా దేవునికి? ఈరోజు ఎంతో మంది ధనవంతులు ఉన్నారు, భాగ్యవంతులు ఉన్నారు, ఎన్నో రకాలు కలిగిన వారు, మంచి సంపరిస్థితి కలిగిన వారు ఉన్నారు. వారందరి దేవుడు విడిచిపెట్టేసి ఈరోజు నీ దగ్గరకు వచ్చి నీవు నాకు కావాలి అని యేసయ్య అంటున్నాడు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. అంతమందిని విడిచిపెట్టేసి నిజంగా మనకి దేనికైనా మనం పనికొస్తామా దేవుని దగ్గర? నేనైతే పనికిరాని అనిపిస్తుంది, మీరేమో నాకు తెలియదు. ఏ దానికి మనం పనికిరాని వారు, మనం ఏ స్థితికి మనం పనికిరాని వారు మనం. కానీ ఆ ప్రభు ఏమంటున్నాడో తెలుసా? మనల్ని హెచ్చించడానికి కోసం నీవు నాకు కావాలి. హల్లెలూయా. నీవు నాకు కావాలి, నీవు నాకు కావాలి. ప్రియమైన దైవసేనాంగమా, ఆ పరలోకపు తండ్రి ఆయన మాట్లాడుతున్న మాట ఎంతో శ్రేష్టమైన మాట. ఏమంటే, ఈరోజు దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకుంటున్నాడు.
నీ కుటుంబాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాడు. ఎందుకంటే మనల్ని ఆయన ఏం చేయడానికి, హెచ్చింప చేయడానికి కోసం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు అంటే ఆయన, ఎంత గొప్ప దేవుడు అంటే ఆయన. ఒక్కొక్కసారి మేము బయటికి వెళుతూ ఉంటున్నప్పుడు ఆయన మాకు వచ్చే స్థానము, మాకిచ్చే స్థలము, మాకిచ్చే ఆ సీటు అనేది చాలా గొప్పది. ఒకరోజు నేను వెస్ట్ గోదావరికి వెళ్ళాను. వెస్ట్ గోదావరికి వెళితే మీటింగ్కి వారు గృహప్రవేశానికి నన్ను పిలిపించారు. వెళితే మరి అక్కడ మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు. అందరూ కూడా ఆడ వచ్చి కూర్చున్నారు. నా ట్రైన్ కాస్త లేట్ అయింది. ఆ ఇంటి యజమానుడు ఏమన్నాడంటే, ఇంక మా దైవజనుడు రాలేదయ్యా, కాసేపు ఓపిక పట్టండి. ఆ మంత్రి దగ్గర, ఎమ్మెల్యే దగ్గర ఉన్న పిఎలు ఉండరు, 5-6 వెళ్ళిపోవాలి తొందరగా, ఆయన వచ్చేసి వెళ్ళిపోతారు, మాట మాట్లాడి వెళ్ళిపోతారంట. ఆయన అంటే ఆయన చెప్పాడంట, మా దైవ సేవ కూడా రాంది, ఎవరికి మైక్ ఇవ్వనండి నేను. అట్లే చెప్పేశాను. నేను వెళ్ళాను. ఆ ట్రైన్ నేను కాళ్ళు తీసుకువెళ్ళిన తర్వాత మరి ఆడ వెళుతుంటే అందరూ కొనుక్కున్నది ఏమంటే, ఎవరయ్యా స్వామి ఆయన అంత లేట్ అవుతున్నది, ఆయన కోసం మమ్మల్ని రానిలేదు, ఇంకా లోపలికి కూడా రానిలేదు, ఎవరు ఎవరు అని. నేను బొడ్డోని కదా, నాకేం బ్యాండ్ సెట్ వెనకాల ఏం లేదు, గన్మ్యాన్ లేదు, నాకు ఏమి లేదు కదా, నేను బ్యాగులు వేసుకొని పోతామంటే ఎవరు ఎవరు అంటే, ఇటీగలైన ఆయన ఆ తివాచిని పరుచుకుంటూ తెల్ల బట్టలు పరిచేసినాడు, దాని మీద నడిపిస్తున్నప్పుడు వాళ్ళు చూసి, ఈయన కోసమా, ఎవరి కోసమో, ఈయన కోసమా అని నేను ఎట్లా అట్లా చూసిన. అయితే ప్రార్థన అంత అయిపోయారు, గృహప్రవేశం అయిపోయి ప్రార్థన అయిపోయిన తర్వాత ఆయన వచ్చి అన్నాడు, ఏం సార్ మీరు ఎమ్మెల్యేలని, ఎంపీలని, మంత్రులందరూ వచ్చారు, వాళ్ళందరినీ కూర్చొని పెట్టేసినారు 1 గంట సేపు మీరు అని అంటే, నాకు అనిపించింది నిజంగానే దేవుడు నా స్థానం ఎంత పెట్టినాడో చూడండి. హల్లెలూయా. నిజంగా నేను వెళ్ళి ఏడ్చుకున్నాను. నేను అక్కడ ఎన్నిక లేనివాడిని నేను, నా కుటుంబం ఎన్నిక లేనిది. ఒకవేళ నన్ను చూస్తే పాపి అనొచ్చు, వ్యభిచారి అనొచ్చు, నన్ను వాడు పనికి మనుడు అనొచ్చు, నన్ను మంచివాడు కాదు అని అనుకోవచ్చు. కానీ నా యేసయ్య దృష్టికి నేను మంచివాడిని అయిపోయాను. హల్లెలూయా, హల్లెలూయా. లోకం దృష్టికి మంచివాడిగా కనబడకపోవచ్చు, కుటుంబ దృష్టికి నేను మంచివాడిగా కనబడకపోవచ్చు, నా యేసయ్య దృష్టికి నన్ను మంచివాడిగా చేసుకున్నాను. ఆ ప్రభు నేను ఎప్పుడప్పుడు అడిగేది ఒకటే ఒక మాట అడుగుతాను, ప్రభా నేను ఏ పాటి వాడిని స్వామి, నేను ఏ పాటి వాడిని ప్రభా, నాకు ఇంగ్లీషు రాదండి, తెలుగు కూడా స్పష్టంగా నాకు పలికేది రాదు నాకు. కానీ ఇవన్నీ కూడా నాకు ఇచ్చిన ఘనత ఎవరిచ్చారంటే కదా, నా యేసయ్యే. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే నేను ఎంతటి వాడను, నా కుటుంబము ఏ పాటిది. హల్లెలూయా. నా కుటుంబము ఏ పాటిది, అది కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన బోధించి ఆయన కానుకపీట దగ్గర కూర్చున్నప్పుడు అందరూ కూడా ఏం చేస్తున్నారంటే, కానుకలు మూట కట్టి దాన్ని ఎలా ఆడించుకుంటూ, పండలు ఆడించుకుంటూ వచ్చి ఆ కానుకపీట వేస్తూ ఉన్నారు. యేసు ప్రభు ఆయన చూశాడు, ఆయన చూస్తూ పడ్డాడు, అందరినీ చూస్తున్నాడు. ఒక ఆమె చాలా ముసలి ఆమె, ఆ వస్త్రాలు మంచిగా లేవు, సాయంకాలం వరకు కష్టపడి పని చేసింది. ఆమెకి ఆ వచ్చిన 2 కాసులు తీసుకొని వచ్చి అక్కడ దేవుని మాటల్ని ఆమె విని, ఆమె కూడా ఏం చేసిందంటే కదా, వీళ్ళందరూ కూడా డబ్బులు బాగా పనులు ఆడించుకొని తీసుకొచ్చి వేస్తే ఆమె ఏం చేసిందంటే కదా, చాలా భయముగా వణుకుతా కానుకడి దగ్గరికి వెళుతూ ఉంది. ఎందుకంటే వీళ్ళందరూ వేసినంత నేను వెయ్యలేనే, వీళ్ళందరూ ఇచ్చినంత నేను ఇవ్వలేకపోతుంటున్నానే, నా దగ్గర వెదిగి 2 కాసులు భయముతో వణుకుతూ
అక్కడ అన్నది ఒక మాట, ఆయన నా జీవనం ఈ రోజు జీవనానికి నేను ఇచ్చేస్తూ ఉంటున్నాను. ఆ కానుక అనేది అక్కడ కానుక పెట్టు పడిందో లేదో వెంటనే యేసయ్య అంటున్నాడు, వినండి, ఈమె విస్తారంగా ఇచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. ఈమె ఏం చేసింది? విస్తారంగా ఇచ్చింది. అప్పుడు అనుకుంటారు, ఏం విస్తారంగా ఇచ్చింది? ఆమె మూట పెట్టుకొని ఇట్లా ఆడించలేదే, చూపించలేదే, ఇట్లా పట్టుకోని వచ్చిందా అయ్యమ్మ? ఆమె విస్తారంగా ఇచ్చిందా? దేవుడు చెప్పిన మాట అక్కడ చూడండి. ఆమె జీవనం అంతా కూడా ఈరోజు ఆమె ఇవ్వగలిగింది అని ప్రభు మాట్లాడుతూ వచ్చారు. నేను ఎంతటి దానను, నా కుటుంబం ఎంతది, నా కుటుంబము దీనిని ఇవ్వటానికి కూడా నా దగ్గర లేదు, నాకు అంత అర్హత లేదు, వారితో కూడా శ్రమ తోగలేనే నేను అనుకుంటూనే వచ్చేది. దేవుడు దాన్ని ఏం చేసేదంటే గొప్పగా ఆశీర్వదించాడు ఆయన. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇంకా ఒక జోకి చెప్తాను వినండి. ఏమ్మా చర్చికి రాలేదు, ఏమయ్యా చర్చికి రాలేదు అని అంటే ఏమి లేదు అని అంటారు. ఏం చెప్పండి ఆయన అని అడిగితే ఏమంటారు తెలుసునా? చర్చికి వస్తే కానుకేసి కూడా మా దగ్గర లేదు కాబట్టి మేము కానుకేసి కూడా లేదు కాబట్టి మేము రాలేకపోయినాం, అందుకే మేము రానికి ఏమి లేదు అని అంటారు. ఎవరు కావాలని కానుక? యేసయ్య కోరుకుంటుంది ఏమో తెలుసా? నీ హృదయాన్ని దేవుడు కోరుకుంటున్నా. అక్కడ ఎందుకు నీకు ఆ స్థితి సంభవించిందో తెలుసా? ఒకవేళ మనం కూడా డబ్బు ఉన్నప్పుడు విరవీగిండొచ్చు, మనం కూడా గర్వంగా మాట్లాడిండొచ్చు మనం. ఎందుకంటే డబ్బు అంటే మన మాటలు చాలా వచ్చేస్తూ ఉంటాయి. మా వాడు ప్రభుత్వం అంతా మేము నాతో బాగా మాట్లాడతారు బిడ్డ, ఆ దగ్గర కాసులు ఉన్నాయంటే కన్నా పుంగూరు అంటే ఎంత అంటాడు, కొంత అంటాడు, నువ్వు నువ్వు రానైనా కొనేద్దామంటాడు. అంత ధైర్యంగా చెప్తాడు. డబ్బులు ఏమి లేవు అనుకో, వెంటనే ఫోన్ చేసి ఏమంటావు నైనా ఏంటంటే ఇప్పుడు డబ్బులు లేకుండా నువ్వు ఇంకా మంచిగా ఏదో ఎవరైనా డబ్బులు లేవంతేదా గమ్మున పడి ఉంటా. మన దగ్గర ఖాళీ అయింది ఎందుకో తెలుసా? అప్పుడు మనం మనస్ఫూర్తిగా దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేయటాని కోసమే. హల్లెలూయా. మనస్ఫూర్తిగా దేవుని మనము ఆరాధన చేయటాని కోసమే. అక్కడ దేవుడు ఎప్పుడు దేవుని యొక్క సన్నిధానంలో ప్రార్థన నువ్వు చేయగలుగుతావో, ఎప్పుడు దేవుని నువ్వు ఆరాధించగలుగుతావో, అక్కడ దేవుడు అని ఏం చేస్తాడంటే తన కార్యాన్ని దేవుడు అక్కడ ప్రారంభిస్తాడు అప్పుడే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంటే మన ఖాళీ అయిపోయింది అనుకోండి, దేవుడు ఏం చేస్తాడని మళ్ళీ మనల్ని నింపడా? ఏదైనా దేవుడు నింపడా? ఏంటవా దేవుడు నింపడా? మనకి ఏడమ్మా, ఏడా బిడ్డ? దేవుడు మనకి ఏం చేసేవాడైనా అంటే అది ఖాళీ కావాలన్నా. ఎందుకు ఖాళీ కావాలో తెలిసిన? ఎంతవరకు మన దగ్గర పెట్టడానికి ఎదవేసి వేసాను. ఎంతవో అదెంత, ఇదెంత, ఎవరెంత, వీళ్ళెంత, మా ఇంటికి ఏ ఇల్లు కూడా పోగదు. అవునా? అందుకే దేవుడు ఖాళీ చేస్తాడు. తొంగుతుందో లేదో చూద్దాం ఒకసారి. అప్పుడు ఆ సమయంలో ప్రభు దగ్గర మనం ఏం చేసేవారు ఉండాలంటే ప్రార్థన చేసేవారుగా మనం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ సమయంలో కూడా మనం ఏం చేయాలో తెలుసనా? దేవుని స్తుతించుడి ఎల్లప్పుడూ, దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి ఎల్లప్పుడూ, దేవుని స్తుతించుడి, ఆయన పరిశుద్ధ ఆలయమందు
స్తుతించుడి ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. అంటే ఎప్పుడు పాడాలి ఈ పాట? ఇప్పుడు చెప్పండి, ఎప్పుడు పాడాలమ్మా? ఎప్పుడు పాడాలమ్మా? సుఖదమ్మా? ఆనందం ఏమీ లేనప్పుడు. ఎప్పుడు పడాలి మనము? ఏమీ లేనప్పుడు. హల్లెలూయా. ఏమీ లేనప్పుడు ప్రభు దగ్గర మనము ఎప్పుడు అక్కడ పాట పాడుతూ మనం సంతోషంగా ఉండగలుగుతామో అప్పుడు దేవుడు ఆడ బీజం వేస్తాడు. హెచ్చించడానికి, దేవుడు బలపరచడానికి ఎంతో మంది గొప్ప సాక్ష్యాలు. ఎంగిలి మెతుకులు ఏరుకుంటూ వాళ్ళు పడేసిన ఇస్తరాల్లో వెళ్ళి ఆ ఎంగిలి మెతుకులు తిని కడుపు నింపుకుంటూ, నివాసం లేక బస్ స్టాండ్లోన, పార్కుల్లోన, లేకపోతే ఆయా స్థలాల్లో పడుకుంటూ సరైన వస్త్రాలు లేక చిరిగిపోయి ఏమీ లేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఆ వ్యక్తిని ఎవరైనా చూసి ప్రేమిస్తారా? భిక్షగాన్ని ఎవరైనా ప్రేమిస్తారా? బట్టలు మాసిపోయిన వాడిని ఎవరైనా ప్రేమిస్తారా? అడుక్కునే వాడిని చేస్తూ చెండు కూర్చొని అన్నం పెడతామా? ఎందుకు? వాడు ఎవరు? వాడు భిక్షగాడు. వాడు కనుక కొన్ని పెళ్లిళ్ళకి డిన్నర్లకు పోతా ఉంటే కన్నా మనం ఏం చేస్తామంటే కన్నా అక్కడ పోతే ఎవరైనా కాస్త బట్టలు మాసిపోయాక కానీ మనం వెంటనే మన చేతికి దాచిపెట్టుకుంటాం. ఎందుకు దాచిపెట్టుకునేది? వాళ్ళకి తగ్గుతుంది. వాళ్ళు తగ్గితే ఏం చీర ఏమైపోతుందంట? మాసిపోతుంది. ఒక నెల వాడు ఏదైనా వస్తే అని ఏమంటాడు, పక్క పోరా. ఎందుకు? వీరి పట్ల మాసిపోతాయి. మళ్ళీ మనకి ఏదైనా ఇయ్యాలి అనుకుంటే కన్నా తీసి పిసికి వాడు అట్లే వస్తా ఉంటాడు. వాడు ఇంత గెలిచాడు, వాడు అనుకునేవాడు. వాడు ఏం చేస్తాడు తెలుసునా? నువ్వు వెనుక పోయిపోతే కానీ ఎనికి ముందుకు వస్తానే ఉంటాడు. నేను పద ఎంత దూరం పోతావా అని ఏంటో తీసిందే అప్పుడు మనం ఇచ్చేది కూడా ఎక్కిస్తాం. చేయబెట్ట అట్లేస్తాం. ఎందుకంటే కన్నా మరి ముట్టుకుంటే ఏమవుతుంది? వాడు చేయి ముట్టుకుంటే ఏమవుతుంది? మునిగిపోతుంది. పక్కన అట్టేస్తాం డబ్బులు. అప్ప మనం ఎంత పరిశుద్ధులమో, ఎంత గొప్పలమో మనము. అయ్యో. అందుకే నాకైతే కొన్ని మాటలు నచ్చవు. నిజంగానే నేను చెప్తా ఉండాలి. ఈ రోజు వరకు కూడా ఈ విషయం నేను చెప్పాలని ఆశపడుతుంటున్నాను. నేను ఒకప్పుడున్నాను సేవకు. నేను వచ్చినప్పుడు నా పరిస్థితి మొదటి ప్రారంభంలో ఎంత క్లిష్టమైన పరిస్థితి నేను అనుభవించిన నాకు తెలుసు. ఆహారం లేక, వస్త్రాలు సరిగా లేక, వసతులు సరిగా లేక ఎంత నలిగిపోయానో నాకు తెలుసు. అయితే ఈరోజు ప్రభు నాకు అన్నీ ఇచ్చాడని చెప్పి నేను గర్వపడలేదు. నేను వెళ్ళి కూర్చుంటాను. నా ఇంట్లో కూర్చుంటాను. వాళ్ళతో కూర్చుని భోజనం చేస్తాను. నాకు ఇదే ఉండాలని ఏమి లేదు. కొంతమంది ఏమంటారు తెలుసా? నేను ఎవరో తెలుసా? నా స్టేటస్ ఏమో తెలుసా నీకు? నేనేమో తెలుసా? రారాజైన యేసుక్రీస్తు దాసుని నేను. కాబట్టి నువ్వు ఏడ ఉండాలా? నా కాలు కింద ఉండాలా? ఈరోజు సేవకులు కూడా ఆ విధంగా అయిపోతున్నారండి. ఈరోజు సేవకులు కూడా ఆ విధంగా అయిపోతుంటున్నారు. ఆ స్థితిని అనుభవిస్తున్నా. ఒకప్పుడు పేదవాడిని గురి కూర్చున్నావు, పేద స్థితి నీకు ఉండింది. ఈరోజు పేదవాడికి నువ్వు పోవే. ఆ వ్యక్తి పోయి, స్వామి వందనాలు స్వామి అంటే, ఎవరినైనా నువ్వు? నాకు తెలియదే. నా చెవులతో మీద నా కళ్ళతో మనుషులు చూసినా నేను. ఎవరు నాకు తెలియదు కదైనా నువ్వు? స్వామి మా ఇంటికి ఒకసారి వచ్చి ముందు 10 సంవత్సరాల ముందు మా ఇంటికి వచ్చి ప్రార్థన చేసినావు స్వామి. ఆయన స్వామి నేను అని అంటే, అవునా? ఏమన్నా గుర్తులేదు నాకు. ఇప్పుడు ఆయన ఏమైపోయినాడు? ఆయన హెచ్చింపబడినాడు కదా. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారు? తక్కువగా మాట్లాడుతూ ఉంటారు. ప్రియమైన దైవజనుల దేవుని బిడ్డలారా, బాగా గమనించాల్సింది, నేను ఏ పాటి వాడను. హల్లెలూయా. నేను
ఏ పార్టీ వాడదయ్యా, నా కుటుంబము ఏ పార్టీదయ్యా. ఎన్నిక లేని మన జీవితాన్ని ఆ యేసుక్రీస్తు ప్రభువుల వారు మనకైనా గొప్ప జీవితాన్ని ప్రభు మనకైనా ప్రసాదింపు చేశాడు. ఆ గొప్ప భాగ్యాన్ని ప్రభు మనకు అనుగ్రహిస్తే ఈరోజు మనం ఆ స్థితిని మనం మర్చిపోతూ ఉంటున్నాం, ఆ పరిస్థితిని మనం మర్చిపోతూ ఉంటున్నాం. అందరూ కూడా రాళ్ళు ఎత్తుకొని విసురుతూ ఉంటున్నాం. ఈమె వ్యభిచారి, ఈమె వ్యభిచారి, ఈమె వ్యభిచారి, ఈమె వ్యభిచారి అని రాళ్ళెత్తి విసురుతూ ఉంటున్నాం. అయితే యేసయ్య పాదాల దగ్గర పడి, అవును ప్రభువా, నేను వ్యభిచారిని, నేను పట్టుబడ్డాను, ఈ పాదాల దగ్గరికి నేను వచ్చి పడ్డాను. యేసయ్య పాదాల దగ్గరికి వచ్చి పడిన ఆ తల్లిని యేసయ్య అంటున్నాడు, అమ్మా నేను ఎవరు శిక్షించలేదా. ఎంత బాధ్యుడు ఆ మాట చూడాలి. అమ్మా నేను ఎవరు ఏమనలేదా, ఎవరు నేను శిక్షించలేదా. అయ్యా తండ్రి, నన్ను ఎవరు శిక్షించలేదయ్యా, నన్ను ఎవరు ఏమనలేదు అన్నప్పుడు ఆ పరలోక తండ్రి యేసయ్య అంటున్నది ఏమంటే, నేను కూడా ఏమనమ్మా, సమాధానం కలిగిన దానివై వెళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత చక్కని మాట యేసయ్యది చూడండి, ఎంత చక్కని మాట. ఈరోజు ఏదో నువ్వు కొద్దిగా నిలబడ్డావు, బాగానే ఉంది, నాకు కాదనలేదు. కానీ ఒక వ్యక్తి బలహీనంగా కనపడితే, ఒక వ్యక్తి పాపంలో కనపడితే, ఆ వ్యక్తిని ఇంకా పొడిచి 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 చంపేస్తాను. నువ్వు పాపి, నువ్వు పాపి, నువ్వు పాపి. గొప్పలం కదా, మన పరిశుద్ధులం కదా. చూడండి, ఈ విషయాలు ఎందుకు నేను మాట్లాడుతున్నానంటే, నేను ఎంతటి వాడను నేను. హల్లెలూయా. నా ఇల్లు ఏ పార్టీదయ్యా, నా ఇంట్లో నువ్వు ఉంటున్నావు, నా ఇంటిని నువ్వు ఆశీర్వదించావు ప్రభా. నా ఇల్లు ఏ పార్టీది. నేను ఇంతకుముందు చెప్పాను, ఇస్తర్లో అన్నం తిని అక్కడ ఉండి బస్ స్టాండ్లో కొనుక్కున్న వ్యక్తి ఎవరో తెలుసా? బ్రదర్ యేసన్న గారు. హల్లెలూయా. ఆయన యేసన్న గారు తిరిగి బలహీనత వచ్చి రక్తం కప్పుకుంటున్నాం, సావు బ్రతుకులు వచ్చేసేది. ఎవరు దాన్ని కుటుంబము అసహించుకునేది, అందరూ అసహించుకున్నారు ఆయన్ని, అందరూ కూడా అసహించుకున్నారు. అయితే ఒక స్థలంకి వెళ్ళి ఆ మందిరం దగ్గర ఉన్నాడు. ఆ ఇంటి వాళ్ళు అతని వద్ద అన్నం తెచ్చారు, తిరిగి అతనికి వస్త్రాలు ఇచ్చారు. ఆయన అక్కడి నుంచి ప్రారంభించాడు, దేవుని నమ్మటం ప్రారంభించాడు, దేవుని ప్రార్థించటం ప్రారంభించాడు ఆయన. అయితే ఆయన్ని దేవుడు ఏం చేశాడంటే కన్నా ఉన్నతమైన స్థానంలో తీసుకెళ్ళి పెట్టేశాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎంత ఉన్నతమైన స్థానం అంటే, ప్రపంచ దేశంలో ఆయన పేరు తెలియని వారు ఎవరు ఉండరు క్రైస్తవులు. ప్రపంచ దేశాల్లో కూడా ఆయా స్థలాల్లో ఆయన సంఘాలు కూడా ఉన్నాయి. దేవుడు ఆ విధంగా ఆయన్ని హెచ్చింపచేశాడు. తిరిగి నేను ఏమనుకున్నానంటే, నాకు ఒక ఆలోచన వచ్చింది. యేసన్న గారు ఆయన చనిపోయిన తర్వాత, యేసన్న గారు చనిపోయిన తర్వాత అక్కడికి నేను వెళ్ళాను. నేను వెళ్ళేసి వచ్చిన తర్వాత ఇన్ని మందిరాలు ఉన్నాయి, ఇన్ని మందిరాలు ఉన్నాయి, ఇంతమంది. అయితే ఈరోజు యేసన్న గారు చనిపోయారు కదా, ఇంకా ఏం చేసుకుంటారు? ఏం చేసుకుంటారు? లాక్కుంటారు. మా సంఘం, మా సంఘం, మాది 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 మాది, ఓ ఈ డబ్బు మాది, ఆ డబ్బు మాది, మాకు అధికారం, మాకు అధికారం. ఇన్ని రకాలుగా చూసిన నేను అనుకున్నాను, ఇంకా యేసన్న హోసన్న ఆ మినిస్ట్రీ పగిలిపోయింది అనుకున్నాను. నేను నిజంగా మాట అనుకున్నాను. కానీ దేవుడు ఎంత గొప్పడు తెలుసా, ఈ రోజు వరకు కూడా ఆ మినిస్ట్రీ చెక్కొచ్చేద్దాం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు ఏం చేసినానంటే, నెమ్మదిగా ఆయన గురించి నేను ఆరాధిస్తే ఆయన అంటున్నాడు,
ఏది కూడానంట, ఏ ఒక్క విషయం కూడానంట ఆయన పేరున ఏది లేదంట. హల్లెలూయా. ఆయన పేరున ఏమీ లేదంట. హల్లెలూయా. ఆయన పేరుతో ఏమీ లేదంట. ఈరోజు మన పేరుతో చాలా ఉండాలా, మన పేరుతో ఆస్తులు ఉండాలా. నేను అది చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది, నాకు కూడా ఈ మాత్రం నా పేరుతో వద్దు. నిజంగా నేను నాకు తీర్మానం చేసుకున్నాను, నేను రిజిస్ట్రేషన్ చేయటం నాకు తక్కువే కాదు నా పేరుతో చేసుకోవటానికి. నాకు వద్దుది. ఇది ఎవరిది? యేసయ్యది. ఆయన ఒకసారి పలనూరుకు వచ్చినప్పుడు ఒక మాట నాకు అన్నాడు, అన్న నువ్వు ఎక్కడ సేవ చేస్తున్నావు అన్న? పొమ్మనూరులో చేస్తున్నాను అన్న. సరే అన్న, ఒకవేళ నేను తరిమేస్తే ఎట్లా నన్ను అని అన్నాడు. ఆయన నిజంగా ఆయన ప్రవచించినాడు ఆ రోజు నాకు. నేను అక్కడ నుంచి తరిమేస్తే ఏం చేస్తావు అన్నా? నేను నవ్వినా, నవ్వద్దన్నా, మన ఇద్దరే ఉన్నా, మాట్లాడుకుందామన్నా. మధ్యలో ఒక ఆయన వచ్చేసినాడు, ఆ విశ్వాసం వచ్చి చెప్తా ఉన్నాడు. నేను అన్నాను, అది జరగదులే అన్నా. ఎందుకంటే ఎందుకు జరగదన్నా అన్న, మాకు రక్త సంబంధం, మా బంధువులే, సొంత బంధువులే అన్నా అని అన్నాను నేను. ఆ మాట అంటే వాళ్ళే అన్నా నేను తరివేసేది అని అన్నాడు. నిజమండి, రోజుకు ఒక్కసారైనా ఆయన మాట జ్ఞాపకం, వాళ్ళే అన్నా నేను తరివేసేది అని. ఈ మాట ఎందుకు ఈ మాట అన్నా? తిరిగి ఆ మాట తీసుకెళ్ళని చెప్పేసినారు. డౌన్ డౌన్ ఎగురుతున్నాడు ఆయన. ఎట్లా తింటాడా, అట్ట చేస్తాడా? నాకు తెలియదు. ఆ ప్రవచనమే ఏమైంది? నెరవేరిందా లేదా? అంటే ఈరోజు మనుషులు ఏమంటే కదా, నాది 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 అనుకుంటూ దేవుడు మనల్ని హెచ్చిస్తూ ఉంటున్నప్పుడు మనకున్న సర్వమంతా కూడా అది ఎవరిదై ఉండాలంటే కదా, యేసయ్యదై ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి నీవు నీ జీవితాన్ని నువ్వు ఏం చేయాలంటే కదా, అప్పగించుకునే వ్యక్తిగా నీవు ఉండాలి. హల్లెలూయా. నీ జీవితాన్ని ఏం చేయాలి నీవు అంటే, అందుకే బైబిల్లో పౌలు అంటాడు, నీవు నీ సొత్తు. నువ్వు ఎవరు సొత్తు అంట? నీవు ఎవరు సొత్తునైనా? మీరు అమ్మా ఎవరు సొత్తునైనా? నేను నా సొత్తు ఏమనుకున్నా నేనంటే. అందుకే దీనికి ఎంత పోస్తాము, రుద్దుతాం ఎన్ని రకాలుగా అర్థం దగ్గర పోయి ఇట్లా కొట్టి ఇట్లా ఇట్లా ముందు ఇట్లా తిప్పేది. మళ్ళీ నాకు ఇది మూతులు ఏది అదే. ఎందుకంటే ఏమంటే నా శరీరం అన్నీ చేసి మళ్ళీ టిష్యూ ఈ పేపర్ అయితే ఈ కచ్చిపు గుడ్డ అయితే తుడిస్తే ఏమైపోతుంది? వెళ్ళిపోతుంది. కాబట్టి టిష్యూ పేపర్ ఇట్లా కదుపులేదు. ఎందుకంటే కన్నా ఇది నా శరీరము. హల్లెలూయా. ఇది ఏంటి? నేను నా శరీరము. ఓరే నాయన, ఎంత టిప్పు టపా అని ఉంటారంటే అంత టపా రోజే. కానీ ఒక్కరోజు గమనించాల్సింది ఒక విషయం నేను చెప్తున్నాను. దేవుడు మనల్ని హెచ్చింపచేసింది దేవునికి మనం ఆయన సొత్తు కవటానికి కోసమే. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మీరందరూ ఎవరు సొత్తు అండి? అమ్మా భారతమ్మా, ఎవరు సొత్తు నువ్వా? చేసేది కాదు, ఎవరు సొత్తు నువ్వా? దేవుని సొత్తు అయితే మనకు రోగం వస్తే చూసుకోడా? రోగం వస్తే చూసుకోడా? మన బాధలు చూసుకోడా? మన సమస్య అయితే మనం చూసుకోమా? చూడైనా ఖచ్చితంగా చూస్తాడు. నేను చెప్పేసి అనుకోండి పోయి రెండే వాళ్ళ భర్తతో వాళ్ళ ఇంట్లో కూర్చొని చెప్పిన, ఈ బిడ్డ ఎవరు బిడ్డ అని చెప్పినానమ్మా? యేసయ్య బిడ్డ అని చెప్పేసి వచ్చేసిన నేను. అంతే, నేను వాళ్ళకి అర్థం కాలేదు కాబట్టి ఇట్లే చూసుకొని ఉండిపోయినాను. యేసయ్య బిడ్డ ఏమీ కాదు, బ్రతికిపోయినాడు అని చెప్పిన. దేవుడు బ్రతికించేసి. హల్లెలూయా. ఎప్పుడు మనం దేవుని సొత్తు మనం అయిపోతామో, ఆయన చేతులు మనం ఉన్నప్పుడు మనల్ని ఎవరు చూసుకుంటారు? ఎవరు చూసుకుంటారమ్మా? ఎవరు చూస్తారు నాయనా? యేసయ్యే. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు సొత్తు మనము? ఎవరు సొత్తు మనము? ఇప్పుడు మనం చెప్పినట్టు దేవుడి వల్ల, దేవుడు చెప్పినట్టు మనం వినాలా? మౌన మాటలోకి వచ్చేసిన మళ్ళా అని ఎవరు చెప్పినట్టు వినాలా? అట్లుంటే సంవత్సరాలు బాగుపడతాయి. ఎట్లుంటే ఏంటి? నేను చెప్పినట్టు వినాలనుకుంటే సంవత్సరాలు కూలిపోతాయి. అంతే అండి. నా మాట ఎండో, నా మాట పక్కన నడుచుకోవడం,
నేను 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 అదేం కానీ ఆ కొంపలు అట్లే ఉంటాయి. పోనీ పోదా మాట నాది నేను ఎప్పుడు ఇది మూట పెట్టుకుని పోతారా? మహా అలెగ్జాండరు ఆయన అనుకున్న దేశంలో ఎక్కడ కూడా కరువు కనపడకూడదు. ఏ పంటలు చూస్తే పచ్చగా పంటలు ఉండాలి, అందరూ సంపన్నంగా కనపడాలి. రాజు ఆజ్ఞాపి ఏం కావాలని ఏర్పాట్లు చేసేయగల రాజ్యానికి అన్ని ఏర్పాట్లు చేసేసారు. అయితే ఒకరోజు అన్నాడు, ఇదిగో నేను చెప్పాను కదా ఎలా ఉంటుందో చూద్దామని బయలుదేరాడంటే ఆయన బయలుదేరి వెళుతూ ఉంటే చాలా సంతోషంగా కనపడతా ఉన్నానికంతా. ఇళ్ళని బాగా కట్టుకున్నారు, పొలాలు పంటలు బాగా పడుతున్నాయి, అందరూ కూడా మంచి వస్త్రాలు వేసుకుంటున్నారు, మంచిగా ఉన్నారు. ఒకసారి మన దేశానికి హైదరాబాద్కి ముందు ప్రధాని ఎవరు? అమెరికా ప్రధాని ఎవరు? చంద్రబాబు నాయుడు ముందు ఉన్నప్పుడు డొనాల్డ్ ట్రంప్కు ముందు ఒబామాకి ముందు ఉన్నాడు ట్రంపే. ఆయన హైదరాబాద్కి వస్తే హైదరాబాద్ అంతా తిరిగి అడుక్కుని వాళ్ళందరూ కొత్త పడేసాడు. ఆయన చూపించడానికి ఎందుకని మా రాష్ట్రంలో అడుక్కుండే వాళ్ళు లేరు. వాళ్ళందరినీ ఏం చేసి అది కొంచెము ఆ ఏరియా స్లమ్ ఏరియా అయితే పెద్ద గోడ ఒకటి అడ్డుకట్టి మన ప్రధాని కట్టేసిన ఢిల్లీలో విధంగా. ఎందుకంటే పేదోళ్ళే లేరు చూపించే దానికోసం. ఇవి అన్నీ ఎన్నో రకాలుగా చేస్తారు మనుషులు. ఆ స్థితిలోనే మనం ప్రభు తీసుకొస్తుంటున్నప్పుడు మనము మన సొత్తు కాదు, మన గురించి ఆలోచన చేసే నేను నడిపించేవాడు యేసయ్యే, సమస్తము చేయగలిగేవాడు ఎవరు? యేసే. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఇన్ని గొప్ప కార్యాలు చేసే తండ్రిని మనం ఏం చేసే వరకు ఉండాలా? స్తుతించేవారుగా ఉండాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీవు నీ సొత్తు, ఎవరు సొత్తు? మనం. ఆ విధంగా నువ్వు అనుకుంటే నువ్వు దేనికి భయపడాల్సిన పని లేదు. నీకేం కావాలో అవన్నీ దేవునికి అన్ని కూడా ఏర్పాటు చేసేవాడు. అందుకని దావీదైన రాజు లోపలికి ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగో మనవి చేసెను, నా ప్రభువా యెహోవా, నేను ఎంత హెచ్చిపడటానికి నేను ఎంతటి వాడని, నా కుటుంబము ఏ మాటిది. ఎంత తగ్గించుకొని ఆయన చేస్తున్నాడంటే కదా, అంత తగ్గించుకొని చేస్తున్నాను. దేవుని బిడ్డలారా, దేవుని సంఘంలో ప్రతి విశ్వాసకి కావాల్సింది తగ్గింపు 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 అనేది ఉండాలి. మన వాళ్ళు ఏం చేస్తారంటే బైబిల్ ఎత్తుకొని పాట ఒకటి పట్టుకొని ఇట్లే తిరుగుతూ ఉంటారు. మాట్లాడు ఇదేంటి ఉడత పట్టుకుంటూ ఉంటారు, ఇది పెట్టుకుంటారు. ఏమైనా పని చెప్తే ఎట్లే చూస్తూ ఉంటారు. ఎందుకంటే కన్నా నేను పోయి ఇక్కడ పని చేసేదా, నేనేనా ఇక్కడ పని చేసేదా, నేను చేయాలి ఇక్కడ పని. ఏమిటంటే అక్క తగ్గించుకునే గుణమే లేదు మనకి. కొంతమంది ఏమంటే కన్నా ఏమి చూడనట్టుగా ఏమి వినబడినట్టుగా ఎత్తుకొని సైలెంట్గా పోతుంది. మా నిన్నే నిన్నే అని అంటే కూడా పోతానే ఉంటారు. అప్పుడు అనుకుంటూ పోయి వీళ్ళు చెవులో కరిగించి ఏం పోసినారు, పొరవిందము కరిగించి వారు చెవులు పోసినట్టు బైబిల్ ఉందే మాట. ఇట్లా చూడటం కూడా చాలామంది ఉన్నారు. అదే చర్చికి వచ్చినామే అయిపోయిన తర్వాత ఈ పరిచయం ఎవరు చేస్తారు? నేను చేయాలా? చేస్తే బట్టలు నలిగిపోతాయి, మాసిపోతాయి. మనకి ఎంత సిగ్గు, మనకి చెయ్యాలంటే నా దగ్గర పని చేపిస్తాడు అంటే ఇంటికి పోతే చర్చికి పోతే. అందుకే నేను వెనకాల వచ్చి కూర్చొని వెనకాల వెళ్ళిపోతాను. నేను నాకేమైనా అవసరమా? నా దేవుని పని చేసేది నాకెప్పుడు సిగ్గుపడనే పడనే. ఎందుకు ఈరోజు మాట్లాడుతున్నానంటే దావీదుల జీవితంలో ఎంత తగ్గింపు ఉంది. ప్రభు చిత్తమైతే వచ్చేవారు ఆయన ఇంకా హెచ్చిపోవడానికి కారణాలు కొన్ని ఉన్నాయి. ఆ కారణాలు వచ్చేవారు తెలుసుకుందాం.
ఈరోజు ప్రభు మనకి ఇచ్చిన భాగ్యం ఏమంటే కదా, మనల్ని ఆయన సొత్తుగా చేసుకుని మనల్ని దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు? ఆయన హెచ్చింప చేయాలనుకుంటున్నాడు. లేచి నిలబడదామా? దేవుడి దగ్గర మనం ప్రార్థన చేద్దాం. ఆ పరలోకపు తండ్రిని యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గర ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము. జీవనదిని మహోదయములో ప్రవహింపచేయుమయా. జీవనదిని మహోదయములో ప్రవహింపచేయుమయా. ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపచేయుమయా. ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపచేయుమయా. జీవనదిని ప్రవహింపచేయుమయా. జీవనదిని ప్రవహింపచేయుమయా. ఆత్మీయ ఫలములతో నన్ను అభిషేకం చేయుమయా. అభిషేకం చేయుమయా. జీవనదిని మహోదయములో ప్రవహింపచేయుమయా. జీవనదిని మహోదయములో హల్లెలూయా, 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 హల్లెలూయా. జీవనదిని మహోదయములో జీవనదిని మహోదయములో కృప కలిగిన మా ప్రభా మీకు వందనాలు స్వామి, స్తోత్రాలు ప్రభా. ఈరోజు మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా మీ నామము ప్రభా ఘనపరచబడిన ప్రభా. అయ్యా నా తండ్రి నా ప్రభా లోనికి ప్రవేశించి నా ప్రభా మీ సన్నిధిని కూర్చుని మా ప్రభా యెహోవా ఈ విధంగా హెచ్చింపడటానికి నేను ఏ పాటి వాడను, నేను నా కుటుంబం ఏ పాటి తిని భక్తుని దావీదు ప్రభా మాకు తెలియజేశారు స్వామి. నిజమే, ఎంతో మంది భక్తులను ప్రభా మీరు హెచ్చింపు చేశారు ప్రభా. అయినా వారు తగ్గించుకొని బ్రతికారు స్వామి. దేవా నా ప్రభునైనా మేము కూడా ఆ విధంగా తగ్గించుకొని నా ప్రభునైనా బ్రతకడానికి మాకు నేర్పించండి ప్రభా. మీ కృప మా మధ్య మీరు ఉంచి నాయనా మీ కార్యాలు ప్రభా మీద జరిగింప చేయమని యేసు నామమున ప్రార్థన చేసరికి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.